నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు ఏ ఆహారం అయితే తీసుకుంటే వాళ్ళ పిల్లల్లో ఎక్కువగా మంచి మెదడు ఎదుగుదల ఉంటుందో దాన్ని బ్రెయిన్ ఫంక్షన్ అని కూడా అంటాం, ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం, తెలివి పరులు అవ్వడం అనేదని కూడా అంటాం. సో అలాగా మనం తీసుకునే ఆహారం, గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం వల్ల లోపట ప్రెగ్నెన్సీ బేబీ యొక్క ఎదుగుదల అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి గర్భం పెరగడమే కాకుండా బ్రెయిన్ గ్రోత్ అంటే పిల్లల మెదడు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్ గ్రోత్కి హెల్ప్ చేసే సహకరించే ఆహారం ఏంటో మనం తెలుసుకుందాం. మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా అందులో మనము ఎప్పుడైతే దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఎక్కువ పౌష్టిక విలువలు ఉన్న ఆహారం కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మన బ్రెయిన్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అయితే బ్రెయిన్ గ్రోత్కి మనము తీసుకోవాల్సిన స్పెషల్ ఆహారం అనేది కూడా ఉంటుంది. అందులో డిహెచ్ఏ అనేది మన బ్రెయిన్ గ్రోత్కి, మన బ్రెయిన్ ఫంక్షన్కి, రెటినా డెవలప్మెంట్కి, ఇలాగా ఐ డెవలప్మెంట్కి ఇలా చాలా ముఖ్యమైన ఒక వైటమిన్. ఈ డిహెచ్ఏ గనక మనం సరైన మోతాదులో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి తెలివిపరువైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. తెలివి ఎక్కువ ఉండాలన్నా, బ్రెయిన్లో గ్రోత్ ఎక్కువ ఉండాలన్నా, ఐక్యూ ఎక్కువ ఉండాలన్నా ఇలాంటి డిహెచ్ఏ ఉన్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో అతి ముఖ్యంగా వెజిటేరియన్ డిహెచ్ఏ, నాన్ వెజిటేరియన్ డిహెచ్ఏ కూడా ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్లాంట్ బేస్డ్ డిహెచ్ఏలో చియా సీడ్స్, అంటే ఈ సబ్జా గింజలు, చియా సీడ్స్ అని దొరుకుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా, చియా సీడ్స్ వల్ల కూడా ఎక్కువగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే అందులో డిహెచ్ఏ ఉంటుంది. అలాగే అవిసె గింజల వల్ల కూడా ఎక్కువగా డిహెచ్ఏ లభించే అవకాశం ఉంటుంది. అందులో కూడా బ్రెయిన్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ అవిసె గింజలు కూడా మనకు తరచుగా దొరుకుతూ ఉంటాయి. అవిసె గింజల్లో మనము అవి తినడానికి కొంత బాగాలేకపోయినా కూడా పొడి చేసుకోవడం కానీ, వాటిని ఏదైనా సలాడ్ రూపాన పైన జల్లుకుని తినడం కానీ ఇలా చేసే అవకాశం ఉంటుంది. చియా సీడ్స్ అంటారా, మనము నీళ్ళల్లో కలిపి వదిలేస్తే అవి మంచిగా ఇలా ఉబ్బుతాయి. మనం తీసుకునే నీటి ద్వారా కూడా అది తీసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పుడ్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మజ్జిగలో వేసుకుని తాగొచ్చు. అలా ఎన్నో రకాలుగా మనం చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్ సోర్సెస్లో ఇవి రెండే ఎక్కువగా, ఫాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అంటాం. అవిసె గింజలు, చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు కానీ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి డిహెచ్ఏ. అయితే ఇవన్నీ కాకుండా నాన్ వెజిటేరియన్లో కూడా డిహెచ్ఏ అనేది సాల్మన్ ఫిష్ అంటాం. అంటే సముద్రం చేపలో కూడా డిహెచ్ఏ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందులో అతి ముఖ్యంగా సాల్మన్ అనే ఫిష్లో కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి చేపలో మళ్ళీ డిహెచ్ఏ అనేది ఉండదు, సముద్రం చేపల్లోనే డిహెచ్ఏ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి సముద్రం చేపలు దొరకనప్పుడు ఈ వెజిటేరియన్ డిహెచ్ఏ కూడా మనం వాడుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ప్రతిరోజు మనము ఆహారం కింద తీసుకోవచ్చు. అలాగే కాకుండా మనకి డిహెచ్ఏవి క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. మంచి ప్రీనేటల్ వైటమిన్ సప్లిమెంట్స్లో డిహెచ్ఏ పుష్కలంగా ఉంటుంది. ఇలా 200 మిలీగ్రామ్స్ కనీసం డిహెచ్ఏ మనం డైలీ తీసుకున్నట్టయితే మంచి ఇంటెలిజెంట్ ఉన్న బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకోవాల్సిన ఆహారంలో నట్స్, అంటే ఎండు ద్రాక్ష కానీ, లేకపోతే ఆల్మండ్స్ కానీ, బాదాములు కానీ, పిస్తా కానీ, మనం తీసుకునే జీడిపప్పు కానీ, పల్లీలు కానీ, ఇట్లా కొన్ని నట్స్లో కూడా మంచి జింక్ అనేది ఉంటుంది. జింక్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండేవి మనం తీసుకున్నట్టయితే అందులో కూడా మంచి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా నట్స్, సీడ్స్ మనం తీసుకున్నా అది మంచిది. అవి నువ్వులైనా కూడా చాలా మంచి సోర్స్ ఆఫ్ జింక్ కూడా ఉంటుంది. అందులో కాల్షియమే కాకుండా జింక్ కూడా ఉంటుంది. ఇలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే అయోడిన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్లాండ్కి అయోడిన్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ మంచిగా ఉంటే బ్రెయిన్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది. అందుకే ఫస్ట్
టెస్ట్లోనే ప్రెగ్నెన్సీ అవ్వగానే థైరాయిడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ లోపం కనుక ఉన్నట్టు అయితే బ్రెయిన్ ఫంక్షన్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. అందుకని అయోడిన్ మంచిగా ఉండే సోర్సెస్ ఏవైతే ఉంటాయో మనం తీసుకునే ఉప్పులో కూడా అయోడిన్ మన సప్లిమెంట్ కింద వస్తుంది. అలా అయోడైజ్డ్ సాల్ట్ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇదే విధంగా మనం అన్ని కూరగాయలు, ఏ కూరగాయలలో అయితే మనకి మంచి కలర్ ఉంటుంది అంటే టమాటాలలో కూడా మంచి మన కలర్ ఉంటుంది, క్యారెట్స్, అలాగే మన బీట్రూట్, ఇలా ఎక్కువగా కలర్, అలాగే పాలకూర, ఇలా ఆకుకూరల్లో కూడా మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇలా కలర్డ్ వెజిటబుల్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఆకుకూరలు తీసుకున్నట్టయితే అందులో కూడా మనకి పుష్కలంగా వైటమిన్ ఏ ఉంటుంది, మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అది రాకుండా ఉంటుంది. గర్భిణీ స్త్రీల్లో అది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కొన్ని మంచి ఆహారం కనుక తీసుకున్నట్టయితే అది మనకి చాలా కలిసి వస్తుంది. అలా కాకుండా మళ్ళీ ఇంకా పౌష్టిక విలువ ఉన్న ఆహారం అంటే పాలకు సంబంధించిన ఉత్పత్తులు, పాలు, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత పన్నీర్ అంతా తినొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనకు పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. స్పెషలీ నెయ్యి తింటే కూడా చాలా మంచిదని అంటూ ఉంటారు. ఎందుకంటే నెయ్యిలో ఉన్న మంచి ఫ్యాట్ అనేది బ్రెయిన్లో ఏముంటుంది, అధిక శాతంగా బ్రెయిన్ ఫ్యాట్తోనే తయారవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఫ్యాట్ తగ్గిచ్చేసేస్తే మట్టుకు మనకి ఎటువంటి లాభం అనేది ఉండదు. అందుకే ఎప్పుడు ఆహారం తీసుకున్నా కూడా మనం పౌష్టిక విలువలు ఉన్న ఆహారంతో పాటు సమతుల్యంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఫ్యాట్ లేకుండా ఫుడ్ అస్సలు తినొద్దు, ఫ్యాట్ తినాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే పిండి పదార్థాలు, దాని తర్వాత పప్పు పదార్థాలు కూడా బ్యాలెన్స్డ్గా తినాల్సిన అవసరం ఉంది. ఇలా బ్రెయిన్ ఫంక్షన్కి మంచిగా పనికొచ్చే పిండి పదార్థాలు కనుక మనం చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మనము మిల్లెట్స్ ఉంటాయి, అంటే కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు, ఇలాంటివన్నీ కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద ఉంటాయి. జొన్నలు, దాని తర్వాత సజ్జలు, ఇలాంటివన్నీ కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటితో తయారు చేసిన రొట్టెలు కూడా చాలా మంచిది. వాటి మీద మనము నెయ్యి వేసుకొని తినొచ్చు, లేకపోతే వెన్న వేసుకొని తినొచ్చు. ఇలా ఎన్నో రకాల ఫుడ్స్లో మంచి ఆ పౌష్టిక విలువలు ఉండడంతో పాటు అవన్నీ కూడా మనకి సమకూర్చుకుని లోపల బేబీ బ్రెయిన్ ఎదుగుదల అనేది చాలా హెల్ప్ చేస్తాయి. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి అవకాడోస్ దొరుకుతున్నాయి. అవకాడోస్ కూడా చాలా మంచిది బ్రెయిన్ గ్రోత్కి. అలాగే మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్, రేగి పళ్ళు, అన్ని రకాల బెర్రీస్, అది స్ట్రాబెర్రీ అనుకోండి, రాస్బెర్రీ అనుకోండి, బ్లూబెర్రీ అనుకోండి, లేకపోతే మనకు దొరికే మల్బెర్రీస్ ఉంటాయి. చిన్నగా ఊళ్ళల్లో కూడా మనకు మల్బెర్రీస్ దొరుకుతూ ఉంటాయి. అలా మల్బెర్రీలు, ఇలా ఏ బెర్రీస్ అయినా కూడా మనకి రంగుతో పాటు వాటికి చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉంటుంది. వాటి ద్వారా కూడా మంచి బ్రెయిన్ ఫంక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ గుడ్డు కూడా రోజు ఒక గుడ్డు తీసుకున్నా కూడా మంచిదే. వెజిటేరియన్ వాళ్ళు అవిసె గింజలు ఎలా తీసుకోవాలో నాన్ వెజిటేరియన్ వాళ్ళు గుడ్డు కూడా తీసుకోవచ్చు. ఇలా మనము వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ రెండు కలుపుకుని కనుక మనం ముందుకెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా మనకి మంచిగా ఆహార నియమాలు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మనకి బాదాం, నానబెట్టిన బాదాం కూడా బ్రెయిన్ ఫంక్షన్కి చాలా చాలా మంచిది. ఇది చిన్నపిల్లలకు కూడా మనం ఇస్తూ ఉంటాం. ఏదైతే గర్భిణీ స్త్రీలు తీసుకుంటారో అలాగే చిన్నపిల్లలకు కూడా మనం అలవాటు చేసినట్టు అయితే ఖచ్చితంగా అది మనకి లాభం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.